'పిఆర్ ప్రేమ కళ్యాణం' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇలాన్ అండ్ పవి అని ఇద్దరు లవ్ చేసుకునే మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మ్యారేజ్ అయ్యాక పవికి అతని ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. దీంతో ఇలాన్ పవి ఇంటికి ఇల్లరికం అల్లుడిగా వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అత్తగారితో ఇలాన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి, అసలు ఇలాన్ ఫైనల్‌గా తన సొంత ఇంటికి వెళ్ళాడా లేదా అనేదే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ స్టార్టింగ్‌లో ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్‌గా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు బాండింగ్ అండ్ రిలేషన్‌షిప్ సీన్స్ అనేవి మూవీకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మూవీలో కామెడీ కూడా చాలా ఫ్రెష్‌గా వర్కౌట్ అయింది. అండ్ ఇలాన్ మధ్య వచ్చే సీన్స్, అలాగే ఇలాన్ అండ్ అండ్ తన ఫాదర్ క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్‌లో కామెడీ చాలా బాగా జనరేట్ అయింది. మెయిన్‌గా ఫస్ట్ 30 మినిట్స్‌లో కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ జెన్యూన్‌లీ నవ్విస్తాయి. మ్యారేజ్, ఇల్లరికం సెటప్ ఇలాంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అన్ని ఫస్ట్ 40 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసి మూవీని నెక్స్ట్ ఫేజ్‌లోకి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాధిక అండ్ ఎలెన్ మధ్య వచ్చే ఇంటరాక్షన్స్ అనేవి అత్తాకోడళ్ళలాగా మంచి కామెడీ జనరేట్ చేస్తాయి. అల్లుడు అత్తగారి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్‌తో ఫస్ట్ హాఫ్‌ని మోస్ట్‌లీ ఎంటర్‌టైనింగ్‌గా కంటిన్యూ అవుతుంది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ చూస్తే మూవీ చాలా సరదాగా వెళ్ళిపోతుంది. కామెడీ ఎక్కువ ఉండడం వల్ల ఫేసింగ్ కూడా స్మూత్‌గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఇంటరాక్షన్ మూవీకి మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ సోర్స్‌లా నిలుస్తాయి. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చాక మూవీ గ్రాఫ్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన మేకర్స్ సెకండ్ హాఫ్‌లో కామెడీని ఇంకొంచెం తగ్గించి ఎమోషనల్ సీన్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టినట్టుగా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ మరీ బ్యాడ్‌గా అనిపించవు గానీ ఓకేగా ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కామెడీ లెవెల్‌లో సెకండ్ హాఫ్‌లో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వదు. దానివల్ల మూవీ కొన్ని ప్లేసెస్‌లో ల్యాగ్ అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ముందే ఏం జరగబోతుందో ఈజీగా గెస్ చేసేలాగే ఉంటాయి. స్టోరీలో కొన్ని ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ ఓవరాల్‌గా సెకండ్ హాఫ్‌లో ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఉండదు. పర్టికులర్‌గా కొన్ని సీన్స్ కొంచెం ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లేని ఇంకా గ్రిప్పింగ్‌గా మెయింటైన్ చేసి ఉంటే మూవీ ఇంకా బెటర్‌గా ఉండేది. క్లైమాక్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మూవీ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. చాలా ఫ్యామిలీ డ్రామాస్‌లో చూసిన రిజల్ట్ చూసిన ప్రిడిక్టబుల్‌గా కంప్లీట్ చేశారు. కాబట్టి క్లైమాక్స్ దగ్గర పెద్ద సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ చాలా న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సీన్స్‌లో యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ న్యాచురల్‌గా ఉండడం వల్ల మూవీకి మంచి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి. మూవీ మూడ్‌కి సూట్ అయ్యేలాగా లొకేషన్స్ అండ్ ఫ్రేమింగ్స్‌ని యూజ్ చేశారు. ఇంకా డైరెక్టర్ టేకింగ్ విషయానికి వస్తే ప్రీవియస్ మూవీ స్టైల్ ఇన్‌ఫ్లూయెన్స్ కొన్ని ప్లేసెస్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే నీట్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా మూవ్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో అదే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేకపోయారు. ఇంక ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎన్ యావరేజ్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్స్ ఓకే అనిపించినా పేసింగ్ స్లోగా ఉండడం, కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్, రొటీన్ క్లైమాక్స్ వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా కోసం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమాక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.